సకినాడిపల్లి 5 రూపాయలు, నర్సాపురం 10 రూపాయలు, పాలకొల్లు 15 రూపాయలు, సిద్ధాంతం పట్టిసీమ రాజమండ్రి 30 రూపాయలు. పడకండి, పడవ ఎక్కడికి పోదా? పడవ ఎక్కడికి పోదట? ఓహో బలెవరండి బాబు, తమరు ఎక్కకుండా పడవ ఎక్కడికి పోదని చెప్తానండి. కూర్చోండి. అది అదే పిల్లలు సరిగ్గా వచ్చేస్తాను. అమ్మాయితో వెళ్ళాలని నాన్నతో చెప్పు, చంపేస్తాను. ఎక్కడికల్లా లేటండి. ఏట్లోకి రా. ఏట్లోకి అయితే పడవ ఎక్కడం దేనికి? దూకేయండి. దరిద్రుడా, నేను ఇచ్చి వాడికి కూడా లోకు అయిపోయాను రా. అవును గురువు గారు, నేను కూడా లోకు అయిపోయాను. ఏమిటా నిన్ను కలిపి మాట్లాడుతున్నావా? గురువు గారు ఏమిట్రా, పడవ ఎక్కిన దగ్గర నుంచి నా ఎడంకన్ను ఒకటే అదురుతూ ఉందండి. రాజమండ్రి వెళ్ళగానే చేయించేద్దాంలే. ఏమిటది? ఎడంకన్ను ఇంచినా అదిరింది కదండి. జరిగే నష్టం ఎలాగో జరుగుతుంది, అందుకే మా ఎల్ఐసి ఉంది. ఒక్క పాలసీ తీసుకోండి. ఆ పాలసీ ఏదో ఈ అల్పాక్షరో చేయించండి. దరిద్రుడా, ఎవరి మీద పొగదులుతున్నావురా? చదువుకొని వెధవండి, వాడికేం తెలుస్తుంది? మేము చదువుకున్నామండి. ఏమిట్రా, ఏమిటి చదివా నువ్వు? భారతం చదివావా? లేదు. బాబు జీవితం వేస్ట్. రామాయణం చదివావా? లేదు. అర జీవితం వేస్ట్. భాగవతం చదివావా? అది ఎప్పుడు వెళ్ళలేదండి బాబు. ముప్పావు జీవితం వేస్ట్. అయ్యా, తమ 2 క్వశ్చన్లు వేశారు కదా, నన్ను కూడా క్వశ్చన్ అయ్యమంటారేంటి? అడుగు. తమకి ఏది వచ్చా అండి? రాదు. ఏంటిట? అయితే మేము మొత్తం జీవితం వేస్తట. అదేమిట్రా పెద్ద దిక్కుమాల లాజిక్కు నువ్వును. ఇప్పుడు వెళ్తున్న పడవ ఆగిపోవచ్చు, చిన్న పడి మునిగిపోవచ్చు, మొత్తం గాలి వచ్చి కొట్టిపోవచ్చు. అయ్యా గురుగారు, అందుకే మా ఎల్ఐసి ఉంది. అరే నువ్వు కదలకురా, కదలదు నువ్వు. చెప్తాను ಇಂಪ್ರೆಸ್ ಆಗಿದೀಯಾ? ಓಕೆ ಅಂದ್ರೆ ಪಟಾಸ್ ಬಿಡ್ತೀಯಾ? ಯಾರು ನೀನು? ಯಾರು ನೀನು? ಯಾರು ನೀನು? యార్ నేను బాబు అని మన ఆర్టిస్టే. కొత్త కొంగు కనపడితే చొక్క కార్చుకోవటమేనా? అసలు నువ్వు నటుడువా? సార్ అది నర్మయ్, డోంట్ టాక్. మాట్లాడబేడా. నీలాంటి వాళ్ళు ఉండబట్టేనయ్యా నాటక రంగం మొత్తం నాశనమైపోతుంది. మొన్నటికి మొన్న పిఠాపురంలో ద్రౌపది వస్త్రాభరణ సీన్ జరుగుతున్నప్పుడు కౌరవులతో పాటు పాండవులు కూడా వచ్చి మేము చీరలతో అంటారా? ఎవడమా? రంపం అని. రంపం కాదు, రంగస్థల పండిట్. గురుಗಳೇ నమస్కార. ఆశీర్వాద. బాగా డెవలప్ అయ్యావు. నువ్వు కూడా రా, కాళ్ళు ఖాళీగా ఉన్నాయి, నమస్కారం చేసుకో. నా అంతటి వాడిని చేస్తాను. ఇది చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఆల్రెడీ 6:30 ఉన్నాను సార్. ఇప్పుడు మీ అంతంటే అరే అవతలండి. ఏంటి పొట్టు సెటైర్లు వేస్తున్నావా? హైట్ కాదు, నా వెయిట్ ఏంటో చూపిస్తా. నువ్వు ఈ రంగస్థల పండిట్ తేల్చుకుందాం. ఆగు. రత్నప్రభను రమ్మని చెప్పు, గురువు గారు వెయిట్ చేస్తున్నారని. ఎవరి గురువు? రత్నప్రభకి గురువు. రాత్రి నేను నాటకం చూశానయ్యా, 1 మినిట్ చూడగలిగాను. అందరూ చప్పట్లు కొట్టేస్తున్నారు, ఇంప్రెస్ అయిపోయి కొట్టేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. దోమల్ని చంపుతున్నారు తెలుసా? అవును, నవరసాల్లో 7 రసాలు వాడి 2 రసాలు వదిలేసావు. ఎందుకు అలా చేసావు? ఎక్కడ పడిపోయి ఉంటాయి. వెటకారమా? ఇట్స్ ఆల్ రైట్. నువ్వు ఒక మంచి రాయివి. నీకు ఒక అందమైన ఆకృతి కావాలంటే ఒక మంచి శిల్పి కావాలి. కాళ్ళకి దండం పెట్టి చేతిలో తమలపాకులు పెట్టు, చెక్కుతా. రంపం కాదు, రంగస్థల పండిట్. మీ యూత్ ఏంటయ్యా, చెప్పింది వినరు, అర్థం చేసుకోరు, ఏం మాట్లాడుతున్నారో తెలీదు, మీ ఇష్టం మాట్లాడతారు. మీకు రంపం నాకు అసలే చాలా చిరాగ్గుంది. ఎవడు దొరికినా బాది పారేద్దాం ఉంది. అంటే రంగస్థల పండిట్నే కొడతావా? గండ బేరుండానే కొడతావా? ఈ నట బీభత్సాన్నే కొడతావా? చచ్చిపోయారు తెలుసు, నిన్ను చెక్కక్కర్లేదు, మాకు తెలుసు. ఇట్స్ ఓకే. రెడ్డప్ప గారు రాలేదు సార్, మీకు లోకల్ లీడర్ తో సన్మానం. మరి గ్లామర్ ఏముంటుంది? రత్నప్రభ వచ్చింది సార్. నమస్కారం గురుగారు. నమస్తే రత్నప్రభ, బాగున్నావా? భటుడి గెటప్ లో అదిరిపోయారు గురుగారు. భటుడి గెటప్ కాదే ఇది, భీముడి గెటప్. అయినా స్మార్ట్ గానే ఉన్నారు. ఓ చెల్లమ్మా, ఆ లంబుగాడు ఎక్కడ? నీతోనే ఉన్నాడు అనుకున్నానే. నాతో ఉన్నాడా? ఉంటే కనపడ్డా? ప్యాకెట్ లో ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఇద్దరు కలిసి వెళ్ళారుగా. ఆపా, మాట్లాడుతున్నా కదా పక్కన, నేను మాట్లాడి పో. సరే మాట్లాడు. ఏమయ్యా లేడీస్ మీద వస్తావేంటాను? నన్ను సన్మానం చేసుకుని బాబు. ఏమయ్యా, నువ్వు సన్మానం చేసుకో, దీన్ని చేసుకో, దేనైనా చేసుకో,
నా డబ్బులు నా పడాయి. డబ్బులు అంటాడంటే డబ్బులు నువ్వు ఇవ్వాలి. ఆగవయ్యా, డబ్బులు ఏమంటావా? ఆగు. నీకు డబ్బులు కావాలంటే డబ్బులు కావాలి. వెళ్ళు, నేను ఇచ్చేస్తాను. ఈయన ఇచ్చేస్తారు, తీసుకో. అప్పుడేమో లంబు గడిస్తాడన్నావు, ఇప్పుడేమో జంబు గడిస్తాడంటున్నావు. ఇస్తాడా వీడైనా? ఈయన ఖచ్చితంగా ఇచ్చేస్తారు. గురుగారు, నేను ఇవ్వాల్సింది 80 రూపాయలు. ఎంత చెప్పావు? ఎంత చెప్పావు? 80. ఏంటి 80? 80 రూపాయలు నీకు ఇవ్వాలంట. ఇంకొక 20 కలిపి 100 రూపాయలు ఇచ్చేస్తాను, తీసేసుకో. మిగతా 4,900 బాబు గడిస్తాడా? 4,900 ఏంటి? 5,000 మొత్తం. అది కర్ణాటక మొత్తం తిరిగింది. ఇది తిరిగింది. ఆ లంబుగాడు తిరిగాడు, పిల్లాడు కూడా క్యాట్ బాల్ తో కొట్టాడు. బాబుని ఎక్కడ దిగిపెట్టావు? జాకే సోదికి పూజోరే, మేరా పైసా దేదో. సౌదీ వాడు అమెరికా వెళ్తానాడే. బాబుని ఎక్కడ దించావు చెప్తావా? సౌదీ నైరే సోది చెబుతానమ్మా. ఆ సోది బే బాబు సామాన్యుడు నాతో కాదురా. మాట్లాడమయ్యా. కేಳಿ ಕಾಗಿಲ್ಲ. డబ్బులు బాబు. ಅಷ್ಟು ಅಂಕಿತ ಭಾವ ಅವರಿಗೆ ಕಳ್ಳ ಅಂದ್ರೆ. ప్రతి వాళ్ళు వస్తారు వేషాలు వేయడానికి. ఇదేంటి గిర్రం తిరుగుతావేంటి? ఈ కుక్క పిల్ల పోజ్ ఏంటి? రతి మన్మధులు అంటే ఎంత రొమాంటిక్ గా ఉండాలో తెలుసా? ఎవడు రాది? వాట్ ఇస్ ద న్యూసెన్స్? నాటకాలు ఫైటింగ్ గీటింగ్ లేదురా. మరి మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ తీసుకోలేదు కదండి? ఎవరిని కొట్టమని కొట్టేస్తారా? ఎక్కడ రావాడు? అది కాదు. ఎక్కడ రావాడు? వాట్ ఇస్ దిస్? బుద్ధుండక్కలా ఏమిటి డిస్టర్బెన్స్? రతి మన్మధుల్ని రిహార్సల్ కూడా చేసుకునేవరా? మీరు మన్మధుడా? గెటప్ సెట్ అయిందా? కొంచెం పొట్టయింది గాని నాగార్జున గారి కంటే మీరే అందంగా ఉన్నారు. నువ్వు కొంచెం పొడిగయ్యావు గాని అమ్మల కంటే నువ్వే అందంగా ఉన్నావు. నువ్వేంట్రా? నువ్వేనా పోలీస్ ఆఫీసరా? ఇదేమన్నా సోషల్ నాటకమా? ఇందులో నీ క్యారెక్టర్ ఏంట్రా? ఆ కాకలేంట్రా? అరుస్తున్నావేంట్రా? ఇటు గెటప్ అయినా డైలాగ్ చెప్పడం వచ్చా? ఓ డైలాగ్ చెప్పు. అయినా నువ్వు ఆర్టిస్ట్ ఏంట్రా? మ్యాన్ కి ఏలియన్ కి మధ్యలో ఉన్నావు. డైలాగ్ చెప్పడం వచ్చా? డైలాగ్ చెప్పడం వచ్చా? నోరుదరు చెప్పు. చెప్పరా, డైలాగ్ చెప్పరా. నోరుదరు. వాడేంటి ఇలా కొట్టాడు? 2 టోన్ CA మరి ఆ ముఖం ముందే చెప్పొచ్చు. ట్రై చేశాను. చాలా అందంగా ఉన్నారు సార్. ఏమో అనుకున్నాను కానీ పర్సనాలిటీ భలే సూట్ అయింది సార్. ఈ గెటప్ చూసి మీరు ఒరిజినల్ కాదేమో అనుకున్నాను. వాడు పోలీసు రమ్మని చెప్పు. ఎవరు సార్ వాడు? బాబు. ఏ బాబు సార్? సురేష్ బాబా, మోహన్ బాబా? కొట్టకండి సార్. ఈ మన్మధుడు గెటప్ లో కొడితే సార్ భ్రష్టు పట్టిపోతారు సార్. అరే చెప్తున్నారు కదరా బాబు వస్తే అక్కడ పంపించమని. నేను పంపిస్తాను, మీరు వెళ్ళిపోండి సార్. చెప్పరా? ఎవడు రాకపోయినా పర్వాలేదయ్యా, నేనున్నాను కదా. చూడు మిస్టర్, కొన్ని పర్సనాలిటీలు అన్ని క్యారెక్టర్లకి సూట్ అయిపోతాయ్యా. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాల్లో ఎన్టీఆర్, నాటకాల్లో నేను. గురుಗಳೇ నమస్కారం. నమస్తే. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? రత్నప్రభ, నాతో పాటు యాక్ట్ చేస్తాను నువ్వు కల్లో కూడా అనుకోలేదు కదా. అదంతే, ఇది ఒక చరిత్రాత్మకమైన సంఘటన. నీ దగ్గర పెన్ను పేపర్ ఉందా? లేదు గురుగారు. ఇంటికెళ్ళి డైరీలో రాసుకో, అప్పుడప్పుడు చదువుకోవచ్చు. ఓకే? ఒరే బాబుగా. ఎవరు? ఇదేంటి కరెంట్ పోలుగడు నడుచుకుంటూ వచ్చేస్తున్నాడేంటి? పారిపోవాలి కదా. మా వాడు పారిపోయే రకం కాదు, పరిగెత్తించే రకం. ఈ విషయం డైరీలో రాసుకోండి. మా నాటకాలు మమ్మల్ని వేసుకొనివ్వండి. వీరాజు బాబు వచ్చేస్తున్నాడు రా. ఇది కూడా కౌంటర్ ఇచ్చిందేంటి? ఇక్కడ ఉండటానికి వెళ్ళేది, వెళ్ళిపోవటం బెటర్. నశించాలి, విరాగాలే ఫలించాలి. ఆ సీతారాముడు తాడు బొంగరం లేనివాడు. పెళ్ళొద్దు పెటాకులొద్దు అంటూ అవుతాడు. మీరు కూడా ఆయన మాయలో పడి వీధులు పట్టుకుపోతే నేనేం కాను, ఇల్లేం కాను. అంటే శ్యామల ఇప్పుడు అది నోరు ముయ్యండి. కత్తి సరసాలు. ఏ బంట్రోతు ఉద్యోగం అయినా చెయ్యండి, ఓ 400 వస్తాయంటే వినిపించుకోరు. కవిత్వం రాస్తా, కథలు చెప్తానంటూ పైచి వేషాలేస్తారు. ఇంటాయనకి మనం 6 నెలల అద్దె బాకీ ఉన్నాం, గుర్తుందా? ఎందుకు గుర్తులేదే? ఆయన ఏమో త్వరలో సినిమా తీస్తానండి, దానికి ఒక కథ కావాలని ఇప్పటికి నా చేత 1256 కథలు చెప్పించుకున్నాడు. కథ నచ్చితే అద్దె బాకీ మాఫీ చేస్తానంటాడు. ఆ దరిద్రుడికి ఒక కథ నచ్చి చావదు. వాడికి కథ నచ్చినప్పుడల్లా అద్దె పెంచా అంటాడు. ఆ అగ్గిపెట్టేంత కొంపకి ఓసారి నెలకి 1,00,000 దాకా అద్దె పెంచారు తెలుసా? పైపెచ్చి వాడికి కథ వినిపించాలంటే ఆసరాలు చావాలి. అదో చావు. అయ్యా, నా కాళ్ళిలా పర్మనెంట్ గా వెనక్కి బెండ్ అయిపోయాయేమోనన్న అనుమానంగా ఉందండి అయ్యా. అదే కనుక జరిగితే నేను మోకాళ్ళ మీద నడుచుకుంటూ బతకాల్సి వస్తుంది. కాస్త రెస్ట్ తీసుకుంటానండి అయ్యా. ఇట్టి చేస్తా. ఇప్పుడు కొత్త ఆసనం చెప్తాను. ఇదిగో ఇది ధనురాసనం. ఈ ఆసనం కంటిన్యూ చేస్తా కాసేపు. అయ్యా, ఇది కాస్త కష్టంగా ఉండేటట్టుందండి అయ్యా. అదే పెంచా, నెలకు 6,000. వద్దు మహాప్రభు,
వద్దు, ఎలుకల పొల్లు అంటే ఆ కొంపకి 50 రూపాయలు ఎక్కువ. వేస్తా, ధనురాశ్రమం వేస్తా. ఊగుతా. ఆహా, ఎంత చక్కగా ఉందో, ఎంత హాయిగా ఉందో మహాప్రభు. ఆహా, ఏమి హాయిలే హల, ఎంత హాయిలే హల. కవి వింటున్నావా? కవిరాజులంటే అట్టా ఉండాలయ్యా. ఆలంతా సత్పత్తులు అదిరిపోద్ది. ఊగో. ఆ పాత్ర కూడా ఇరికిస్తానండి అయ్యా. అడ్డమైన పాత్రలన్నీ ఇరికించడమేగా నా పని. కవి అయ్యా, గొప్ప డవిలాగిన ఆనందంలో హాయిగా చక్కగా సమాసం వేద్దామండి అయ్యా. ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేమంతా ఉన్నాం. లేదుగా. పోనీరా పోనీ, మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను, దానికోసం ఎన్నో వదిలేశాను. చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను. ఎవరైనా తిట్టినా పడ్డాను. పెళ్లి చేసుకోదానని రా, తప్ప అన్నారు. నాకేం తక్కువ రా, నాకేం తక్కువ చెప్పండి రా. మీ అందరికన్నా బాగానే ఉంటారుగా.